ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి. నేను కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఎట్ అవనీ ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ, కుకట్పల్లి బ్రాంచ్. ఇవాళ మనము వెజైనల్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాం, అంటే తెల్లబట్ట. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకి ఓపీకి వచ్చి కన్సల్ట్ అయ్యేది ఏంటంటే వెజైనల్ డిశ్చార్జ్ అవుతుంది అని కంప్లైంట్తో వస్తూ ఉంటారు. ఇది నార్మల్ అని ఎప్పుడు అంటారు, అబ్నార్మల్ అని ఎప్పుడు అంటారు, దానికి అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి అనేది చూసుకుందాం. సో వెజైనల్ డిశ్చార్జ్ నార్మల్గా ఏంటంటే ఫిజియలాజికల్, ప్యాథలాజికల్. ఫిజియలాజికల్ అంటే నార్మల్, ప్యాథలాజికల్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ లేదా నార్మల్ కాని రీజన్స్ని ప్యాథలాజికల్ అంటాం. సో ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు చూస్తారు అంటే నార్మల్గా పుట్టిన వెంటనే. అది ఎందుకంటే ఫీమేల్ బేబీస్లో మదర్ హార్మోన్స్ వల్ల కొంచెం పుట్టిన వెంటనే ఒక 1-2 days or 3-4 days కొంచెం డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది ఫీమేల్ బేబీస్కి. దట్ ఈస్ నార్మల్. ఇంకా మనము మెచ్యూర్ అయ్యేటప్పుడు కూడా మన బాడీలో హార్మోన్స్ ఎక్కువ అయ్యి అప్పుడు కూడా వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం నార్మల్ కన్నా ఎక్కువ వస్తుంది. ఇంకా మన పీరియడ్స్ టైంలో కూడా పీరియడ్స్ వచ్చే ముందు కానీ ఓవ్యులేషన్ టైంలో కానీ అయ్యే డిశ్చార్జ్ ఇస్ ఆల్సో నార్మల్. ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో నార్మల్. సో పీరియడ్స్ అప్పుడు మనము జనరల్గా ఏంటంటే పీరియడ్స్ అప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మన నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అంటే ఓవ్యులేషన్ టైంలో మన హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉండి అప్పుడు వైట్ డిశ్చార్జ్ నార్మల్ కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వైట్ డిశ్చార్జ్ కన్సిస్టెన్సీ కూడా సన్న తీగలాగా సాగడము అలా ఉంటుంది అనమాట. అదే పీరియడ్స్ వచ్చే ముందు అయ్యే వైట్ డిశ్చార్జ్ ఇస్ ఆల్సో నార్మల్. ఇంకొక 3-4 daysలో పీరియడ్స్ వస్తాయి అనే టైంలో వైట్ డిశ్చార్జ్ కొంచెం థిక్ అయ్యి అలా అవుతూ ఉంటుంది, దట్ ఈస్ నార్మల్. సో అబ్నార్మల్ అని ఎప్పుడు అంటాం వైట్ డిశ్చార్జ్ అంటే మీకు నార్మల్గా అయ్యే అమౌంట్ కన్నా ఎక్కువ అవ్వడం కానీ లేదా వాసన కానీ దురద కానీ రావడము ఆర్ పొత్తి కడుపులో నొప్పి రావడము, జ్వరం రావడము, ఇవన్నీ ఉంటే యువర్ వైట్ డిశ్చార్జెస్ ప్యాథలాజికల్, అంటే సమ్ ఇన్ఫెక్షన్ రీజన్స్ వల్ల వస్తుందన్నమాట. సో ఈ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ రీజన్స్ వల్లనే కాకుండా నార్మల్గా మనకి సర్విసైటిస్ అంటే గర్భసంచి మూతికి పుండు రావడం కానీ లేకపోతే అక్కడ చిన్న గ్రోత్ రావడం కానీ, సో ఇట్లాంటి సర్వైకల్ క్యాన్సర్స్ కానీ, సో ఇట్లాంటి కండిషన్స్లో కూడా వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నార్మల్గా ఇన్ఫెక్షన్స్కి వస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, నార్మల్ గొనోరియా, క్లమీడియా, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్లో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే నార్మల్గా మీ డాక్టర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మీకు అయ్యే వైట్ డిశ్చార్జ్ కలర్ని బట్టి, కన్సిస్టెన్సీని బట్టి చెప్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు అదే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, నార్మల్గా థిక్గా పెరుగులాగా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చింగ్ అనేది అంటే దురద చాలా ఇంటెన్స్గా ఉంటుందన్నమాట ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అని ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే మీకు వైట్ డిశ్చార్జ్ అనేది జస్ట్ నార్మల్ గ్రేష్ కలర్లో ఉండి కొంచెం ఫిషీ స్మెల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఇప్పుడు హెర్పెస్ లాంటి ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే అక్కడ మీకు చిన్న చిన్న బ్లిస్టర్స్ అంటే ర్యాషెస్ రావడం కానీ, మంట కానీ, ఇవి ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట హెర్పెస్ ఇన్ఫెక్షన్స్లో. ఇంకా ట్రైకోమోనియాసిస్ అంటారు. ట్రైకోమోనియాసిస్లో ఏంటంటే వెజైనల్ డిశ్చార్జ్ గ్రీన్ ఫ్రాతీ ఉండి అంటే నురుగులాగా వచ్చి వాసన ఎక్కువ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు వెజైనల్ వాల్లో కూడా రెడ్ ర్యాషెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ వెజైనల్ డిశ్చార్జెస్ని బట్టి మీకు ట్రీట్మెంట్, ఫంగల్ అయితే కనుక యాంటీ ఫంగల్స్, మిగిలిన ఇన్ఫెక్షన్స్ని బట్టి మీకు యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది రాకుండా ఉండడానికి ఏం చేయాలో చూసుకుందాం. నార్మల్గా వైట్ డిశ్చార్జ్ ఏంటంటే ఎప్పుడైతే మన హైజీన్ తగ్గినప్పుడు ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు జనరల్గా వస్తూ ఉంటాయి. వేరే కండిషన్స్ ఏంటంటే మనం స్టెరాయిడ్స్ ఎక్కువ వాడినా కానీ, ఈ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ తీసుకున్నా కానీ లేదా హెచ్ఐవి పేషెంట్స్, వీళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ చాలా రోజులుగా చాలా ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, స్టెరాయిడ్స్ కానీ లేకపోతే ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన ఏమవుతుందంటే అక్కడ ఉన్న హెల్దీ బ్యాక్టీరియా అనేది పోయి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే బ్యాక్టీరియా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి కండిషన్స్ అవాయిడ్ చేస్తూ మన ఇమ్యూనిటీ బాగా బిల్డ్ చేసుకుంటే ఈ ప్యాథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. కొంతమందికి గర్భసంచి మూతికి పుండై కూడా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో అది మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ ఉంటే దానికి ట్రీట్ చేయడానికి యాంటీబయాటిక్స్ ఇచ్చి, లేదు అది ఇన్ఫెక్షన్ ఏం లేదు, క్రయోథెరపీ అట్లాంటి ప్రొసీజర్స్తో తగ్గిపోతుంది అంటే థెల్ అడ్వైజ్ యూ. సో దాని తర్వాత మీకు వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ వైట్ డిశ్చార్జ్ ఒకవేళ మనకి లోకల్గా కాకుండా స్ప్రెడ్ అవుతే ఏమవుతుందో చూద్దాం. నార్మల్గా వైట్ డిశ్చార్జ్ ఏంటంటే అక్కడ లోకల్గా, అదే మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ వైట్ డిశ్చార్జ్ అంటే అక్కడ వచ్చిన ఇన్ఫెక్షన్ ఏంటంటే గర్భసంచికి వెళ్ళి, గర్భసంచి నుంచి ట్యూబ్స్లోకి వెళ్ళి, ట్యూబ్స్ నుంచి ఓవరీస్కి వెళ్ళి మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే సాల్పింజైటిస్ కానీ, ఎండోమెట్రైటిస్
అంటే గర్భసంచి లోపల పొరకు ఇన్ఫెక్షన్, సాల్పింజైటిస్ అంటే ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్. ట్యూబ్స్ నుంచి ఓవరీకి వెళ్ళినప్పుడు ట్యూబ్ ఓవరీ కలిపి ఒక మాస్ లాగా ఫామ్ అవుతుంది, అంటే ట్యూబో ఓవేరియన్ యాబ్సెస్ కానీ, సో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ఇవన్నిటి వల్ల ఏంటంటే గర్భసంచి లోపల అతుకులు కానీ లేకపోతే ట్యూబ్ బ్లాక్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీకు వైట్ డిశ్చార్జ్ నార్మల్ కాదు, కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది అంటే కనుక వెంటనే మీ గైనకాలజిస్ట్ని వచ్చి కలిసి వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ అన్నీ తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకుంటే ఇట్ విల్ బి బెటర్. థ్యాంక్ యూ.